హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భూమిజ. ఇవాళ కేఎఫ్సీ స్టైల్ చికెన్ ఎలా చేయాలో చూద్దాం పదండి. ఒక కేజీ చికెన్ తీసుకొని శుభ్రం చేసుకోవాలి. 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. గరం మసాలా పొడి, మిరియాల పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 చిన్న కప్పుతో పెరుగు వేయాలి. మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టించి 5 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. చికెన్ అవుటర్ లేయర్ కోసం 1/2 కిలో మైదా పిండి, 1 కప్పు కార్న్ ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, తగినంత ఉప్పు, 1 స్పూన్ మిరియాల పొడి వేసుకొని బాగా పిండిని కలుపుకోవాలి. ఒక బౌల్ తీసుకొని కూలింగ్ వాటర్ వేసి అందులో ఐస్ క్యూబ్స్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. మ్యాగ్నేట్ చేసిన చికెన్ని తీసుకొని ముందుగా మనం కలిపిన పిండిని బాగా చికెన్కి పట్టించిన తరువాత కూలింగ్ వాటర్లో 30 సెకండ్ల పాటు ఉంచి మళ్ళీ అదే పిండిని చికెన్కి బాగా పట్టించి మనం స్టవ్ మీద పెట్టుకున్న ఆయిల్లో వేసి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి 10 నుంచి 15 నిమిషాలు బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం చికెన్ను ఫ్రై చేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకుంటే క్రిస్పీ కేఎఫ్సీ స్టైల్ చికెన్ రెడీ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. జలగొంద భూమి సూపర్.